రూల్స్ ను బ్రేక్ చేయడం, ఆక్రమించడం, అలా చేసిన వారికి సహకరించడం ఇది వైసీపీ పాలనలో తిరుమలలో సాగిన వ్యవహారం. తిరుమలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. త్వరలో సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో టీటీడీలో పలు విభాగాల్లో జరిగిన లావాదేవీలు, అనుమతుల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. 2 నెలల పాటు సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అక్రమాలపై టీటీడీ ఉద్యోగులను విచారణ చేశారు. అయితే కింది స్థాయి ఉద్యోగులు కూటమి నేతల వద్ద తమ ఆవేదనలను వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత తమపై ఉందని మొరపెట్టుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడిన బడా నేతలను వదిలేసి టీటీడీ ఉద్యోగులను వేధించడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీలో జరిగిన అక్రమాలను విచారణ చేయడానికి పలువురు మాజీలకు నోటీసులు అందించారు విజిలెన్స్ అధికారులు. వైసీపీ పాలనలో తిరుమల కొండపై విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భవన నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని గతంలో పలువురు పీఠాధిపతులు ఆరోపించారు. శారదా పీఠానికి చెందిన భూ ఆక్రమణ ప్రాంతంలో గోగర్భం డ్యాము నిండిన తర్వాత నీళ్లు వదిలే కాలువ మూసుకుపోయింది. ఎప్పుడైనా గోగర్భం డ్యాము నుంచి నీటిని విడుదల చేస్తే విశాఖ శారదా పీఠానికి చెందిన భవనం కూలిపోయే ప్రమాదం ఉంది, లేదా నీటి ప్రవాహాన్ని దారి మళ్లిస్తే ఇతర మఠాలపై ప్రభావం ఉందని అప్పట్లో శ్రీనివాసానంద స్వామి ఆరోపించారు. కబ్జా చేసి నిర్మించిన భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తిరుమలలో స్థలాన్ని ఆక్రమించి భవనాలు నిర్మిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ధర్మారెడ్డిని ప్రశ్నిస్తూ విజిలెన్స్ అధికారులు నోటీసులు అందించారు. తిరుమలలో నిర్మితమైన మఠాలకు సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మించుకునేలా టీటీడీ అధికారులు అనుమతులిచ్చారు. నిజానికి తిరుమలలో ఏ నిర్మాణం జరగాలన్నా తిరుపతి నుంచి సిమెంట్, స్టీల్, ఘాట్ రోడ్ నుంచి రావాల్సిందే. అందుకు టీటీడీ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాల్సిందే. ఈ ప్రొక్యూర్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు నిర్మాణాల వ్యవహారంలో బాక్స్ టెండరింగ్ విధానాన్ని ఎందుకు కొనసాగించారో సమాధానం చెప్పాలంటూ ధర్మారెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో విజిలెన్స్ కోరింది. ఈ ప్రొక్యూర్మెంట్ అయితే సాక్ష్యాలుంటాయి. బాక్సుల్లో టెండరింగ్ విధానం ద్వారా అంతా వారి ఇష్టం వచ్చినట్లు సాగించవచ్చని, టెండర్లను బాక్సులో వేసే ప్రక్రియను చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమలలో నిర్మితమైన పలు ప్రైవేట్ డోనర్ కాటేజీలకు కేటాయించిన భూముల విషయంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు అనేక ప్రశ్నలను సంధించారు. సాధారణంగా టీటీడీలో ప్రతి ఏటా సుమారు 100 కోట్ల ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేస్తూ ఉంటారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో ఆ కేటాయింపులను అమాంతం పెంచేశారు. ఈ క్రమంలో టెండర్లలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. గోవిందరాజస్వామి సత్రాలకు 420 కోట్లు, స్విమ్స్ కు 77 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధులు కేటాయింపు జరిగాయి. ఇలా మొత్తం తీగలాగి డొంకను కదిపే పనిలో విజిలెన్స్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టీటీడీ ఉద్యోగులు మాదిరిగా తనకేం తెలియదని మాజీ ఈవో ధర్మారెడ్డి చెప్పడానికి వీలు లేకుండా విజిలెన్స్ అధికారులు ఉచ్చుబిగిస్తున్నారు. టీటీడీలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలపై మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణ చేసేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మోకాళ్ల చికిత్స కోసం హైదరాబాద్ లో ఉండగా ఆయనకు ఇప్పటికే నోటీసులు అందించినట్లు సమాచారం. అయితే విజిలెన్స్ అధికారులకు ఏమని సమాధానం చెబుతారనే అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.